Today we want to discuss the APRJC and Polyset students part 2 very important bits. The number of sigma and pi bonds in benzene are బెంజీన్ వలయంలో గల సిగ్మా పై బంధాల సంఖ్య ఎంత? ఫస్ట్ ఆప్షన్ 3 సిగ్మా 12 పై, సెకండ్ ఆప్షన్ 6 సిగ్మా 12 పై, థర్డ్ ఆప్షన్ 12 సిగ్మా 6 పై, ఫోర్త్ ఆప్షన్ 12 సిగ్మా 3 పై. బెంజీన్ ఫార్ములా C6H6. ఇక్కడ హైడ్రోజను ఆ విధంగా 6 కార్బన్లు వాటి హైడ్రోజన్తో ఈ బెంజిన్ నిర్మాణం కలిగి ఉంటుంది. దీని ప్రకారము పక్కన చూపించిన విధంగా 3 పై బాండ్లు 12 సిగ్మా బంధాలు ఉంటాయి. కాబట్టి ఆప్షన్ ఈజ్ 4. నెక్స్ట్ సెకండ్ బిట్. ద నెంబర్ ఆఫ్ బాండ్ పేర్ అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వాటర్ మాలిక్యూల్స్. నీటి అణువులో ఉండేటువంటి బంధాల సంఖ్య మరియు జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య, లోన్ పేర్స్ అండ్ బాండ్ పేర్స్. బంధాల యొక్క జతను మరియు జతకూడిన ఎలక్ట్రాన్ల యొక్క లోన్ పేర్, ఒంటరి ఎలక్ట్రాన్లను ఎన్ని ఉంటాయి, ఒంటరి ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి, జతకూడినటువంటి ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ 2,2, సెకండ్ ఆప్షన్ 3,1, థర్డ్ ఆప్షన్ 4,0, ఫోర్త్ ఆప్షన్ 2,3. Here water molecule is H2O. Oxygen atomic number is 8. We can write the electron configuration 1s2, 2s2, 2p4. The first orbit having 2 electron, 1s2 is the maximum. Second orbital లో 2s2, 2p4. అంటే ఎస్లో 2 ఎలక్ట్రాన్లు, పిలో 4 ఎలక్ట్రాన్, రెండు కలిసి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఆక్సిజన్ వేలెన్స్ is 6. We can write the 1, 2, 3, 4, 5, 6 ఎలక్ట్రాన్స్. ఎన్ని హైడ్రోన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 హైడ్రోన్స్ ఉన్నాయి కాబట్టి ద హైడ్రోజన్ ఫార్మేషన్ ఓన్లీ సింగిల్ బాండ్ ఈజ్ రిక్వైర్డ్. దట్స్ 1 ఎలక్ట్రాన్ షేర్ విత్ 1 హైడ్రోజన్, 2 electrons will share with the 2 hydrogens. Remaining the oxygen, 2 electrons combined formation of bond, but here no bond formation is there. That's why here lone pairs is there. The lone pair 3, 4 is there, 1 lone pair, 5, 6 is a lone pair. Means total 2 bond pair, 2 lone pair is available of the hydrogen water molecule. Shape is V-shaped. Next, the maximum covalency of an atom, covalency of element is limited to. కోవేలెన్సీ అంటే బంధాలతో ఏర్పడడానికి ఉండవలసిన గరిష్ట వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఎన్ని ఉండాలా అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. బంధాలు ఇప్పించడానికి మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్ ఉండాలంటే 8 ఎలక్ట్రాన్ ఉండాలి. నెక్స్ట్, బాండ్ పేర్ అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అమ్మోనియా ఆర్. అమ్మోనియా అణువునందలి బంధజతలు, జతకూడని ఎలక్ట్రాన్ల యొక్క ఒంటరి ఎలక్ట్రాన్ల జతలను కనుగొనండి. The ammonia formula is NH3. NH3 means nitrogen. Nitrogen atomic number is 7. We can write the electron configuration 1s2, 2s2, 2p3. First orbital s orbital 1s2. Orbit is a maximum electron, 2 electrons is there. The valence electrons is 5 electrons is there. Means nitrogen having 5 valence electron. We can show the XXX. There are 5 electrons. How many hydrogens is there? 3 hydrogens. 1 electron share with hydrogen. Means 3 electrons each bond with 1 electron. Remaining 1 lone pair is there. Means totally 3 bond pair and 1 lone pair. అంటే నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 7. దీని యొక్క ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p3 రాస్తాం. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్ ఉన్నాయి. రెండో ఆర్బిట్లో 2s2, 2p3 కాబట్టి 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి దీని 5 ఎలక్ట్రాన్ ఏమంటాం? నైట్రోజన్ యొక్క వేలెన్స్ ఎలక్ట్రాన్ అంటాం. ఈ వేలెన్స్ ఎలక్ట్రాన్ ఎక్స్తో చూపించడం జరిగింది, 5 ఎక్స్లతో చూపించడం జరిగింది. ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒక హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్తో బంధాలు ఏర్పరుస్తాయి కాబట్టి 3 హైడ్రోజన్లను 3 బంధాలు ఏర్పరుస్తాయి. రిమైనింగ్ 1 లోన్ పేర్ అంటే జతకూడని ఎలక్ట్రాను ఒక జంట ఉంది కాబట్టి నైట్రోజన్లో 3 బంధాలు, ఒక జతకూడినటువంటి ఎలక్ట్రాన్ ఉన్నాయని చెప్పవచ్చు. దీని ఆన్సర్ ఈస్ 3, 1. Next, fifth bit. The structure of NaCl crystal is face center.
ఫేస్ సెంటర్. ఓకే, అదే ఫేస్ సెంటర్. నెక్స్ట్, ద బాండ్ యాంగిల్ ఇన్ మీథేన్. మీథేన్ యొక్క బంధ కోణం ఎంత? మీథేన్ యొక్క బంధ కోణం ఆన్సర్ ఈస్ 109 డిగ్రీల 28 మినిట్స్, 109 degrees 28 minutes. Next, bond length is measured in. Bond length is always measured in angstroms. A. Angstrom. 1 angstrom is equal to 10⁻⁸ centimeters. ఓకే, బంధ క్రమాన్ని ఏ విధంగా, బంధ దూరాన్ని ఏ విధంగా కొలుస్తామంటే వాటిని యాంగ్స్ట్రామ్ యూనిట్లో కొలుస్తాం. నెక్స్ట్, boron trifluoride molecule has triangular shape, pyramidal shape, square planar shape, planar trigonal shape. బోరాన్ ట్రైఫ్లోరైడ్ యొక్క మాలిక్యూల్ యొక్క ఆకారం ఏమిటి? ట్రయాంగులర్ షేపా, పిరమిడల్ షేపా, స్క్వేర్ ప్లేనార్ షేపా, ప్లేనార్ ట్రైగోనల్ షేప్. బోరాన్ trifluoride. Boron is a atomic number is 5. We write the electron configuration 1s2, 2s2, 2p1. ఓకే, బోరాన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p1. ఫస్ట్ ఆర్బిటల్ 2 ఎలక్ట్రాన్ ఉన్నాయి. సెకండ్ ఆర్బిటాల్లో 2s2, 2p1 కానీ 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. బోరాన్ యొక్క వేలెన్సీ 3 ఎలక్ట్రాన్లు. ఇక్కడ ఎన్ని ఫ్లోరిన్లు ఉన్నాయి? 3 ఫ్లోరిన్లు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క ఎలక్ట్రాన్తో ఒక ఫ్లోరిన్ బాండ్ ఏర్పరిచి మొత్తం 3 బాండ్స్ ఏర్పరుస్తాయి. కాబట్టి sp2 హైబ్రిడైజేషన్. ఓకే, ద ఆన్సర్ ఈస్ boron trifluoride planar triangular shape. Okay, planar triangular shape, that is BF3. Okay, it does not follow the octet electron deficient of the boron trifluoride. Next, covalent bond is proposed by the scientist Lewis. కోవలెంట్ బంధాన్ని సమయోజని బంధాన్ని లూయిస్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. నెక్స్ట్, ద డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ బిట్వీన్ 2 ఆటమ్స్ విచ్ ఫ్రమ్ అయానిక్ రేడియై గ్రేటర్ దెన్ 1.7. రుణ విద్యుదాత్మకత కలిగిన 2 అణువుల మధ్య అయానిక్ బంధం ఏర్పడాలంటే వాటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ 1.7 కంటే ఎక్కువ ఉండాలి. రుణ విద్యుదాత్మకత 1.7 కంటే ఎక్కువగా ఉంటే వాటి మధ్య అయానిక్ బంధాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్, ద అయానిక్ కాంపౌండ్స్ హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్. అయానిక బంధాలు ఎక్కువ ద్రవీభవన స్థానాన్ని, బాష్పీభవన స్థానాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే స్ట్రాంగ్ ఫోర్స్ బిట్వీన్ ద అయాన్స్. అయాన్ల మధ్య స్ట్రాంగ్ ఫోర్స్, బలమైన ఆకర్షణ బలాలు ఉండడం వల్ల ఈ అయానిక కాంపౌండ్లు, అయానిక సమ్మేళనాలు ఎక్కువ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఓకే, అధిక బాష్పీభవన స్థానాలు, అధిక ద్రవీభవన స్థానాలు కలిగి ఉంటాయి. ద ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వేలెన్సీ ఈస్ ప్రపోజ్డ్ బై కోసెల్ లూయిస్. ఎలక్ట్రానిక్ థియరీ యొక్క వేలెన్స్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే కోసెల్ లూయిస్ అనే అతను తెలియజేశారు. షేప్ ఆఫ్ ది మీథేన్ ఈజ్ టెట్రాహైడ్రల్. మీథేన్ యొక్క ఆకారము CH4. దీని యొక్క ఫార్ములా టెట్రాహైడ్రల్ CH4. బంధ కోణము 109 డిగ్రీల 28 మినిట్స్. ఓకే, నెక్స్ట్, వేలెన్సీ బాండ్ థియరీ ఈస్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ పౌలింగ్. వేలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే పౌలింగ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. సిగ్మా బాండ్ ఫార్మ్డ్ బై ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్. సిగ్మా బంధం అనేది అంత్య బంధాల అతిపాతం వల్ల జరుగుతుంది. అంత్యంత బంధాల అతిపాతం వల్ల జరిగేదే సిగ్మా బంధం. షేప్ ఆఫ్ ది వాటర్ మాలిక్యూల్ ఈజ్ వి షేప్. నీటి యొక్క ఆకారం వచ్చేసి వి షేప్లో ఉంటుంది. నెక్స్ట్, అలైస్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. వాట్ ఈస్ అలైస్? అలైస్ మీన్స్ మిక్సింగ్ ఆఫ్ 2 మెటల్స్ని ఏమంటాం? అలైస్ అంటాం. మిశ్రమ లోహాలు అంటే 2 లోహాలు కలపడాన్ని మిశ్రమ లోహాలు అంటాం. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ కంటైన్ ఫెర్రస్, క్రోమియం, నికెల్. స్టెయిన్లెస్ స్టీల్లో మిశ్రమ లోహాలు ఏమేమి ఉంటాయంటే ఫెర్రస్, క్రోమియం, నికెల్. నెక్స్ట్, నిక్రోమ్లో
నికెలు, ఫెర్రస్, క్రోమియం, మ్యాంగనీస్ ఉంటుంది. నిక్రోమ్లో నికెలు, ఫెర్రస్, క్రోమియం, మ్యాంగనీస్ ఉంటుంది. అది సోల్డరింగ్ చేసే సోల్డర్స్లో దట్ ఈస్ ఏ లెడ్ అండ్ టిన్. సోల్డర్లో లెడ్, టిన్ ఉంటుంది. బ్రాంజ్లో కాపరు, టిన్ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. బ్రాంజ్ ఈజ్ ఏ కాపర్ ప్లస్ టిన్. బ్రాస్లో కాపరు, జింక్ ఉంటుంది. ఒక బ్రాస్లో వచ్చేసి కాపర్ అండ్ జింక్, బ్రాంజ్లో కాపర్, టిన్. ఇది వెరీ ఇంపార్టెంట్. 2 bits ఆల్స్ వెరీ ఇంపార్టెంట్. స్టీల్ కంటైన్ ఫెర్రస్ అండ్ కార్బన్. ద ఇంప్యూరిటీస్ ఆఫ్ ప్రజెంట్ ఇన్ ద ఓర్ ఇస్ కాల్డ్. ఓకే, ద ఖనిజంలో ఉండేటువంటి మలినాలను ఏమంటామంటే గ్యాంగ్ అంటాం. ద ఇంప్యూరిటీస్ ప్రజెంట్ ఇన్ ద ఓర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ గ్యాంగ్. ద ఫార్ములా ఆఫ్ జిప్సమ్. జిప్సమ్ యొక్క ఫార్ములా CaSO4 2H2O. జిప్సమ్ యొక్క సాంకేతికము CaSO4 2H2O. ద ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 ఆఫ్ H2O. ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ కాబట్టి ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి. CaSO4 ఆఫ్ H2O. జిప్సంలో CaSO4 2H2O. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది మీకు ఈ ఇంపార్టెంట్ బిట్స్ మీకు అర్థమయ్యాలని ఆశిస్తున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.